ఇక్కడ మనం ప్రశ్న 121 చూద్దాం. ఇది 2014 విఆర్ఓ అసిస్టెంట్ పరీక్షలో అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే కరపత్రము రాసినవారు ఎవరు? దీనికి 4 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటో ఆప్షన్ కొండా వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి, రెండవ ఆప్షన్ కొండా వెంకటప్పయ్య మరియు విఎస్ సుబ్బారావు, మూడవ ఆప్షన్ డాక్టర్ పట్టాభి మరియు విఎస్ సుబ్బారావు, నాలుగవ ఆప్షన్ విఎన్ శర్మ మరియు విఎస్ సుబ్బారావు. చూడ్డానికి మనకన్నీ బాగా తెలిసిన నాయకుల పేర్లు అనిపిస్తాయి కదూ. మరసలు సరైన సమాధానం ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ప్రశ్న 121కి సరైన సమాధానం ఆప్షన్ 4. అవును, విఎన్ శర్మ మరియు విఎస్ సుబ్బారావు. ఈ ఇద్దరు ప్రముఖులే భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని నొక్కి చెబుతూ ఈ చారిత్రాత్మకమైన కరపత్రాన్ని రచించారు. మరి మిగిలిన ఆప్షన్లలో ఉన్న ఆ గొప్ప నాయకుల సంగతి ఏంటి? కొండ వెంకటప్పయ్య గారిని మనం ఎంతో గౌరవంగా దేశభక్తాన్ని పిలుచుకుంటాం కదా. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. అలాగే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు, జాతీయ కాంగ్రెస్ చరిత్రను లిఖించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు. వీరంతా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం రాత్రింబవళ్లు కృషి చేసినప్పటికీ ఈ నిర్దిష్టమైన భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కరపత్రాన్ని రాసింది మాత్రం విఎన్ శర్మ మరియు విఎస్ సుబ్బారావు గారే. ఈ చిన్న లాజిక్ను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కాని మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే కోరిక కేవలం భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాలేదు తెలుసా. మనకంటూ ప్రత్యేకమైన సాంస్కృతిక విద్యాసంస్థలు ఉండాలనే బలమైన ఆకాంక్ష ఆనాటి నాయకుల్లో ఉండేది. ఆ ఆశలోనుంచి, ఆ ఆకాంక్షలోనుంచి పుట్టిన ఒక అద్భుతమైన విద్యాసౌధమే మన ఆంధ్ర విశ్వవిద్యాలయం. రాజకీయ ఉద్యమాల నుంచి విద్యాభివృద్ధి వైపు మన ప్రయాణం ఎలా సాగిందో తెలిపే మరో అద్భుతమైన ప్రశ్ననిప్పుడు చూద్దాం. తర్వాతి ప్రశ్న 122. 2011 అలాగే 1993 గ్రూప్ 2 పరీక్షల్లో అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది. ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు? ఇప్పుడు ఆప్షన్లను గమనిద్దాం. 1 ఎస్ రాధాకృష్ణన్, 2 సిఆర్ రెడ్డి, 3 ఆర్ వెంకటరత్నం నాయుడు, 4 రామస్వామి ముదలియార్. నిజానికి ఈ నలుగురు కూడా దక్షిణ భారతదేశ విద్య, సామాజిక రంగాల్లో ఉద్దండులే. కాని మనకిక్కడ కావాల్సింది తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు అనేది. ఆ తొలి వ్యక్తి ఎవరో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సిఆర్ రెడ్డి, అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు దానికి మొట్టమొదటి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టి ఆ సంస్థకు ఒక బలమైన పునాది వేసిన గొప్ప విద్యావేత్త ఆయన. మరి మొదటి ఆప్షన్లో ఉన్న ఎస్ రాధాకృష్ణన్ గారి సంగతేంటి? ఆయన మన దేశ 2వ రాష్ట్రపతి. ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీకి 2వ వైస్ ఛాన్సలర్గా సేవలందించారు, కాని మొదటివారు కాదు. ఇక ఆర్ వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజ నాయకులు, గొప్ప సంఘ సంస్కర్త. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు. 4వ ఆప్షన్లో ఉన్న రామస్వామి ముదలియార్ గారు జస్టిస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. కాబట్టి తొలి వైస్ ఛాన్సలర్ అనగానే మనకు సిఆర్ రెడ్డి గారి పేరే గుర్తుకురావాలి. సరే, ఇప్పుడు ప్రశ్న 123ను చూద్దాం. ఇది 2008 మరియు 2012 గ్రూప్ 2 పరీక్షల్లో అడిగారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినప్పుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది అంటే, ప్రారంభంలో దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడా అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. 1 విశాఖపట్నం, 2 విజయవాడ అంటే అప్పటి బెజవాడ, 3 గుంటూరు, 4 మద్రాస్. సాధారణంగా ఆంధ్ర యూనివర్సిటీ అనగానే మనందరికీ టక్కున విశాఖపట్నం గుర్తొస్తుంది. కానీ ఇక్కడ తొలుత ఏర్పడినప్పుడు అని స్పష్టంగా అడిగారు. దీనికి సమాధానం తెలుసుకునే ముందు దీనికి లింక్ అయి ఉన్న మరో ప్రశ్నను కూడా చూసేద్దాం. దీనితో పాటే ఈ ప్రశ్న 124ను కూడా గమనించండి. 2014 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్స్ ఏమున్నాయంటే, 1 ఆంధ్ర విశ్వవిద్యాలయం, 2 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, 3 శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, 4 విక్రమసింహపురి విశ్వవిద్యాలయం. విద్యార్థులారా, మనం ఇంతకుముందు చదివిన ప్రశ్న 123, ఇప్పుడు చూస్తున్న 124 చారిత్రకంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి ఒకేసారి వివరంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఆ కాలక్రమాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 1926లో కట్టమంచి రామలింగారెడ్డి గారి సారథ్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అయితే ఇది స్థాపించిన వెంటనే విశాఖపట్నంలో లేచుమా. తొలుత
దీని కార్యస్థానాన్ని విజయవాడ అంటే అప్పటి బెజవాడలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రశ్న 123కు సరైన సమాధానం ఆప్షన్ 2 విజయవాడ. ఆ తర్వాత అక్కడ వాతావరణం, విశాలమైన స్థలం కోసం 1930లో దీనిని విశాఖపట్నం అదేనండి వాల్తేరుకు మార్చారు. ఇక ప్రశ్న 124 విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయం ఖచ్చితంగా ఆప్షన్ 1 ఆంధ్ర విశ్వవిద్యాలయం మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇది 1926లోనే ఏర్పాటైంది. మిగతావి చూస్తే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1954లో, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 1981లో, విక్రమసింహపురి 2008లో స్థాపించబడ్డాయి. చూశారా, చరిత్రను ఇలా ఒక పద్ధతిలో లింక్ చూసుకుని చదివితే ఎంత సులభంగా ఉంటుందో.